జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. నవరసభరితం నాయనార్ల చరితం. 63 మంది శివభక్తుల భక్తి తత్వామృతంలో ఈరోజు రెండవ నాయనారైన తిరునీలకంఠ నాయనార్ గురించి చెప్పుకుందాం. అది నటరాజస్వామి కొలువైన చిదంబర పుణ్యక్షేత్రం. అక్కడే పవిత్రమైన శివగంగ కోనేరు నెలకొంది. స్థానిక భక్తులంతా స్వామిని ఎంతో ఇష్టంగా తిల్లై కూతన్గా పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి అనర్థం. ఆయన కొలువైన స్థానాన్ని చిత్రాంబలంగా వ్యవహరిస్తారు. అంబలం అంటే రంగస్థలం లేదా దేవాలయం అని అర్థం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలున్నాయి. అద్భుతమైన, దివ్యమైన, వర్ణమైన, శోభస్కరమైన, శుభంకరమైనది అని. ఇలా ఎన్నెన్నో అర్థాలున్నాయి. ఏమైనా చిత్ అంబలం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం ప్లస్ సచ్చిదానందం అనే పదాల కలయికతో ఏర్పడింది చిదంబలం. చివరకు చిదంబలం అంటే చైతన్య దేవాలయం అని అర్థం. స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగానే ఉంటుంది శివగంగ కోనేరు. చిదంబర పుణ్యస్థలిలో తిరునీలకంఠర్ అని ఒక ఆయన నివసిస్తుండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు అయినప్పటికీ ఆయన జితేంద్రియుడు కాకపోవడంతో ఒకసారి పొరపాటో లేక గ్రహపాటో ఒక దిద్దుకోలేని తప్పు చేస్తాడు. ఆ తప్పును పరమ పతివ్రత అయిన అతని సహధర్మచారిని సహించలేకపోయింది. ఈ విషయంపై అతడు భార్యను ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతాడు. దాంతో ఆమె, ఇకపై మమ్మల్ని నీవు అంటుకోవద్దు, మన ఇష్టదైవమైన తిల్లై కూతన్ స్వామిపై ఆనా అంటూ ఒట్టేసి మరీ భర్తను ఆపలికి నెట్టేసింది. అలా అనే సమయంలో ఆమె నీవు నన్ను అంటరాదు అని ఏకవచన ప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది. కాబట్టి ఇక నుంచి ఏ స్త్రీని నేను ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటికి ఆ దంపతులు పరిపూర్ణమైన యవ్వన దశలో ఉన్నారు. భక్తితో పాటు రక్తిని హాయిగా అనుభవించాల్సిన వయస్సది. అయితేనేం భార్య విధించిన ఈ దండనతో అతడు బ్రహ్మచర్య దీక్షను అనుభవించాల్సి వచ్చింది. దాన్ని స్వీయ తప్పుగానే పరిగణించి స్వీకరించాడు. అప్పటి నుంచి నీలకంఠ నాయనారు తను రోజువారీ చేసే విధి నిర్వహణను, శివారాధనను తప్ప అన్యమేది పట్టించుకునేవాడు కాదు. అలాగని కుటుంబ బాధ్యతను నిర్లక్ష్యం వహించేవాడు కాదు. భార్యను పోషించే తన విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆమె కూడా అన్యభావాన్ని మనసులోకి రానియకుండా శివునిపైనే చిత్తాన్ని లగ్నం చేసింది. రోజులు బండరాళ్లుగా దొర్లుకుపోతున్నాయి. ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ వార్ధక్యం సమీపించింది. శరీరంలో శక్తి సన్నగిల్లింది. ఇంత దీక్షగా శిక్షను అనుభవిస్తున్న ఆ జంటపై శివగామి నటరాజులకు అపార కరుణ కలిగింది. దాంతో ఆ జంటకు ఇహపర సౌఖ్యాలు కలగజేయండని శివగామి నటరాజుని అభ్యర్థించింది. భార్య అభ్యర్థనకు అంగీకరించాడు అభవుడు. అందులోనూ వీరిద్దరికీ తమపై ఉన్న అచంచల విశ్వాసానికి విచలితుడైన చిదంబరుడు వీరి భక్తిని లోకానికి తెలియచేద్దామని భావించి ఒక శివయోగి వేషాన్ని ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడో రోజు. యోగి పుంగవుణ్ణి చూడగానే నీలకంఠర్ పరుగు పరుగున వచ్చి అతని అతిథి సత్కారాలు అందించాడు. అందుకు సంతసించిన ఆ యోగి ఒక బంగారు భిక్షపాత్రను నీలకంఠర్ చేతికిచ్చి, నీలకంఠ, నేను తీర్థయాత్రలకు వెడుతున్నాను. తిరిగి వచ్చిన తర్వాత ఈ పాత్రను తీసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ వద్ద భద్రంగా దాచిపెట్టు ఉంచు అని కోరాడు. అందుకు అంగీకరిస్తూ ఆ పాత్రను అందుకున్నాడు నీలకంఠర్. ఇలా కొంతకాలం గడిచింది. ఆ మాయా శివయోగి తిరిగి నీలకంఠరింటికి వచ్చాడు. రాగానే, నాయనా నీలకంఠ, నేను తీర్థయాత్రలు వెళ్ళే సమయంలో నీ చేతికిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇస్తే తీసుకువెడతానన్నాడు. సరేనన్న నీలకంఠర్ ఆ పాత్ర కోసం ఇల్లంతా గాలించాడు. ఇదేమి చిత్రమో, ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఆ పాత్ర దొరకలేదు. దాంతో అతడు శివయోగి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, ఆ పాత్రకు బదులు మరో బంగారు పాత్రను ఇస్తాను.
దయచేసి అంగీకరించి స్వీకరించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ కపట యోగి ఎంత మాత్రం ఒప్పుకోకుండా ఆగ్రహంతో నీలకంఠర్పై గద్గద స్వరంతో అరుస్తూ, నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు. సర్వసంగ పరిత్యాగులమైన మా సొమ్ముకే ఆశపడి ఇలా అపహరించి మమ్ము వట్టి చేతులతో పంపిస్తావా? పైగా నేను అసలు సిసలు బంగారు పాత్రను నువ్వు దొంగిలించి నకిలీ పాత్రను అంటగడదామని చూస్తున్నావా అంటూ పలు విధాలుగా దూషించాడు. యోగి పుంగవా, నిజమైన శివభక్తుడెప్పుడు దొంగ అవ్వాలని చూడడు. ఏదో అపరాధం జరిగింది, పరుల సొమ్ము అపహరించి కడుపు నింపుకునే తత్వం కాదు నాది. ఎంతో జాగ్రత్తగా మీ పాత్ర దాచి ఉంచాను. అయినప్పటికీ అది ఎలా మాయమైందో తెలియడం లేదు అన్నాడు దీనంగా నీలకంఠర్. నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలైతే, నీవు నిర్దోషివైతే శివునిపై ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు కపట సూత్రధారి కపర్తి. అందుకు అంగీకరిస్తూ, అయ్యా, మీరు చెప్పినట్లే నా దైవంపై ప్రమాణం చేస్తాను. అయితే ఏమని చేయమంటారు అడిగాడు నీలకంఠర్. అందుకు ఆ యోగి, నీవు నీ భార్య చేతిని పట్టుకొని తిల్లై కూతని శివగామి సుందరిల సమక్షంలో శివగంగ కోనేరులో స్నానం చేస్తూ బంగారు పాత్రను నేను దొంగిలించలేదని చెప్పు చూద్దాం అన్నాడు మాయావి. ఇది తనకు తన దైవం పెట్టిన కఠిన పరీక్ష అని భావించాడు నీలకంఠర్. పూర్వం పొరపాటున చేసిన తప్పు వల్ల మాతో సహా ఏ ఇతర స్త్రీని అంటరాదని తిల్లై కూతన్ పేరిట భార్య చేసిన శపథం కారణంగా ప్రస్తుతం తాను భార్యను ముట్టుకోకూడదు. అలా చేస్తే స్వామి పట్ల అమితమైన ఘోరం చేసిన వాడనవుతాను. కానీ ఇప్పుడు ఈ యోగి చెబుతున్న విధంగా ఆమె చేతిని పట్టుకొని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే దొంగ అనే అపవాదు వచ్చి పడుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కళ్ళ వెంబడి ఆగకుండా కన్నీరు కారిపోతుంది. అయినా ఏమాత్రం జాలి లేకుండా ఊళ్ళోని పెద్దలనందరినీ అక్కడికి పిలిచి పెద్ద ఎత్తున గొడవ చేయడం మొదలుపెట్టాడు కపటయోగి. వారంతా వచ్చి శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చేయాల్సిందేనని తీర్పు చెప్పారు. లేని పక్షంలో గ్రామ బహిష్కార శిక్ష తప్పదని హెచ్చరించారు. దాంతో ఈ గడ్డు పరిస్థితుల్లో తనకు మరణమే శరణ్యమనుకున్నాడు. అయితే ఈ సమయంలో అతని అర్ధాంగి ఒక చక్కని ఉపాయాన్ని చెప్పింది. ఆమె చెప్పిన ఉపాయం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒక కర్రను చెరోవైపు పట్టుకుని మాయా శివయోగి చెప్పినట్లే ప్రమాణం చేసేందుకు కోనేటిలో మునిగారు. ఆశ్చర్యం, వారు పైకి లేచేసరికి వార్ధక్యంతో వణికిపోతున్న ఆ దంపతులు నవయవ్వనవంతులుగా మారిపోయారు. అప్పటి వరకు శరీరాన్ని కమ్మేసిన ముసలితనపు ఛాయలు మచ్చుకకైనా కనిపించడం లేదు. ఎటు మాయమయ్యాయో ఎవరికీ అర్థం కాదు. ఈ వింత చూసిన చిదంబర క్షేత్రవాసులంతా ఇది తిల్లై కూతన్ అద్భుతమేనని తెలుసుకున్నారు. హర హర మహాదేవ శంభో అనే నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగిపోయాయి. కాలక్రమేణా నీలకంఠర్ 63 నాయనారులలో ప్రథముడుగా ఘనత వహించాడు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియ విజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది. వచ్చే భాగంలో 3వ నాయనార్ గురించి తెలుసుకుందాం. దాని కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.